నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అసమర్థతకు అహింస అనే ముసుగు కప్పుకునే కన్నా మనసులో దాగిన హింసా భావనను వ్యక్తీకరించడమే మంచిది. మిత్రుడిగా నటించే శత్రువు మహాప్రమాదకారి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూన్ 24, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం రాత్రి 9:17, చంద్రాస్తమయం ఉదయం 8:45. తిథి తదియ రాత్రి 1:22 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:45 వరకు. తదుపరి శ్రవణం. కరణము వనిజ మధ్యాహ్నం 2:24 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:22 వరకు. తదుపరి భవ. యోగము ఇంద్రము ఉదయం 11:41 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:25 నుండి 9:03 వరకు. యమగండం ఉదయం 10:40 నుండి 12:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:21 నుండి 4:13 వరకు. వర్జ్యం రాత్రి 7:40 నుండి 9:11 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 9:48 నుండి 11:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 24 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 1:22 వరకు ఉంటుంది. తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఉదయం 11:41 నుండి మొదలయ్యే వైద్యుతి యోగం, మధ్యాహ్నం 2:24 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మిగతా సమయం అంటే ఉదయం సూర్యోదయం నుండి ఉదయం 11:41 వరకు శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలోనే ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తం ఉంటుంది. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 3:54 నుండి మంగళవారం ఉదయం 5:46 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోనూ చంద్రుడు మకర రాశిలోనూ ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రావణుడి కొడుకు ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపారు. ఈరోజు ప్రశ్న. లక్ష్మణుడి కవల సోదరుడు ఎవరు? భరతుడు, రాముడు, శత్రుఘ్నుడు, అంగదుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వృషభ రాశి ముఖ్య వ్యవహారాలను చాకచక్యంగా నడిపిస్తారు. మిథున రాశి దేవాలయాలు దర్శనాలు చేసుకుంటారు. కర్కాటక రాశి ఆశ్చర్యం కలిగించే సంఘటనలతో ఆశ్చర్యపోతారు. సింహరాశి స్నేహితులే మీకు కష్టకాలంలో చేయూతనిస్తారు. కన్య రాశి కొన్ని పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు పూర్తి చేసే వరకు నిద్రపోరు. తులారాశి అనుకున్న కార్యక్రమాలు చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని దాటివేస్తారు. వృశ్చిక రాశి వ్యవహారాలు కొంత కఠినంగా ఉన్నా తెలివిగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి ఆప్తుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. మకర రాశి ఆప్తుల సలహాలు స్వీకరించి ఆశించని విజయాలు సాధిస్తారు. కుంభరాశి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. మీనరాశి విద్యార్థులలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.